నాకు ఆ ఫీలింగ్ని తెలుగులో ఏమంటారు తెలియదు. ఫుల్ఫిల్మెంట్, గుండె ఇట్లా సంపూర్ణమైన ఫీలింగ్ ఉంది నాకు. అంటే మన లైఫ్లో మనకు మనం ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, లేకపోతే ఒక మంచి పని చేసినప్పుడు ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు. నాకు ఇప్పటి వరకు లేదు. కానీ నా 32 years ఆఫ్ మై లైఫ్లో నా మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ టు మేక్ కమిటీ కుర్రాళ్ళు. ఐ న్యూ ఇట్. నాకు అది నేను వంశీ గారిని కూడా నేను అందుకే అడిగాను, సార్ ఎందుకు సార్ నమ్మాను నేను మిమ్మల్ని, ఏదో అంకిత్ చెప్పారని కాదు, నాకు ఏం తెలీదు. నాకు ఏదో 2 నెలల నుంచి ఒక మనిషిని కలవాలని వెయిట్ చేస్తున్నారు. సరే ఓకే కలుద్దాం, సరే రా వింటాను ఒకసారి అని చెప్పి అలా విన్నాను నేను కమిటీ కుర్రాళ్ళు కదా. బట్ ఆఫ్టర్ దట్ డే దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇది నా సినిమా అంటే నా సినిమా, నేను ప్రాణం పెడతాను, దాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాను అనుకున్నాను. అండ్ జస్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్లీ నేను ఎప్పుడు చెప్పాను, ఒక మంచి సినిమా తీసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఎవరు థియేటర్స్కి రారు. అలా వచ్చేలాగా వాళ్ళకి మెంటల్ వచ్చేలాగా ప్రమోషన్స్ చేసాం మనం. 1 కాదు 2 సార్లు వీ డిడ్ యునో ద టూర్. ప్రతి చిన్న ఊరికి వెళ్ళి ఆడియన్స్కి చెప్పాం మేము, సినిమా బాగాలేకపోతే మన సినిమా ఎంత ప్రమోట్ చేసినా సినిమా హిట్ అవ్వదు, ఓకేనా. సో దిస్ ఫిలిం ఈజ్ I feel like Kamti Korolu has the biggest heart. అందరి బ్లడ్, స్వెట్, టీయర్స్, ఫ్యాట్ అన్నీ ఉంది ఈ సినిమాలో. వాళ్ళ పేరెంట్స్, నేను అందరితో మాట్లాడాను, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నేను కలిశాను, నేను మాట్లాడాను. అది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఆ ఫీలింగ్ నాకు అలవడారు. ఏంటిది, ఐ మీన్ వాట్ డస్ దిస్ మీన్ అని కూడా నాకు తెలీదు. ఇఫ్ దిస్ ఈస్ వాట్ ఇట్ మీన్స్, ఈ ఫీలింగ్ నాకు ఒక మంచి సినిమా చేసిన ప్రతిసారి వస్తుంది అనుకుంటే దెన్ ఐ డోంట్ థింక్ ఐల్ ఎవర్ లీవ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా బాగుంది ద ఫీలింగ్. నేను అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు తెలుసు, యూనో వంశీ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, నిహారిక గారు ఇది నేషనల్ అవార్డ్ సినిమా అండి, నేషనల్ అవార్డ్ సినిమా అండి. అది దట్ వాజ్ నెవర్ మై డ్రీమ్. ఒక నేషనల్ అవార్డ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనేది నా డ్రీమ్లో ఎప్పుడు లేదు. బట్ ఇన్ ఐ థింక్ 2023 బిఫోర్ ఆర్ రైట్ ఆఫ్టర్ కమిటీ రిలీజ్ అయిన వెంటనే అనుకుంటా, ఆర్ షూటింగ్ టైంలో నేను విజన్ బోర్డ్స్ చేసుకుంటూ ఉంటా. అది నా డ్రీమ్ కాదు, బట్ ఇట్స్ అ బారోడ్ డ్రీమ్ ఫ్రమ్ వంశీ. బట్ ఒక్కసారి వీళ్ళందరినీ కలిసిన తర్వాత, వీళ్ళతోటి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది నా డ్రీమ్ కూడా అయింది. ఇంత మంచి సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి చేస్తున్న సినిమాకి ఐ వాంటెడ్ ద బెస్ట్ ఆఫ్ accolades, విచ్ ఇస్ నేషనలీ, విచ్ ఇస్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. సో నా విజన్ బోర్డ్లో ఉండింది 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్ అని. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ మై మేనిఫెస్టేషన్ వర్క్ లైక్ దిస్. వంశీ గారు థ్యాంక్ యూ, మీ డ్రీమ్ నాతో షేర్ చేసుకున్నందుకు.